గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ లో ఇప్పుడు నేను అర్బాస్ టెక్స్టైల్ షోరూమ్ కి అయితే వెళ్తున్నాను. దట్టు మెట్రోలో అయితే వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి మెట్రో అయితే ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటది. లాస్ట్ 2 days బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉంటుంది, సో అందుకని మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. మొన్న చార్మినార్ వెళ్ళినప్పుడు అర్బాస్ టెక్స్టైల్స్ క్లోజ్ చేస్తుంది కదా, సో అందుకనే ఈ రోజు అర్బాస్ టెక్స్టైల్స్ సికింద్రాబాద్ స్టోర్ కి అయితే వెళ్తున్నాము. చూడాలి, అది కూడా 8 క్లోజ్ అంట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అయింది. త్వరగా వెళ్తే అందుతాం అనుకుంటున్నాము. అండ్ మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే రాయదుర్గం మెట్రో స్టేషన్ కి అయితే వెళ్తున్నాను. ఆన్ ద వేలో ఉన్నాను. ఇప్పుడు పారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే అక్కడ నుంచి ఒక 400 meters చూపిస్తుంది అంతే. సో దగ్గరే, అది వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే రాయదుర్గం మెట్రో స్టేషన్ లో మళ్ళీ కలుస్తాను. సీ యూ. నేనైతే పీక్ టైమ్ లో స్టార్ట్ అయ్యాను గైస్. 6 ఆ టైం కి అయితే స్టార్ట్ అయ్యాను మెట్రో స్టేషన్ కి. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. లిటరల్లీ నాకు మా ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ కి రావడానికి 35 to 40 minutes పట్టింది. అంత ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఆ రోజు అయితే. అప్పటికి నేను బైక్ మీద వెళ్ళినా నాకు 40 minutes పట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. అండ్ నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. రాయదుర్గం మెట్రో స్టేషన్ లో అయితే మీట్ అయ్యేందని. మెట్రో కూడా అస్సలు ఖాళీ లేదు. చాలా అంటే చాలా ఎక్కువ రష్ ఉంది. కరెక్ట్ గా ఆఫీసెస్ అయ్యే టైం కాబట్టి మెట్రో అయితే అసలు నించోడానికి కూడా ఖాళీ లేదు. చాలా కంజెస్టెడ్ ఉంది. అలానే నించొని పారడైజ్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాము ఫైనల్లీ. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి అయితే 400 to 450 meters అరౌండ్ చూపించింది మాకైతే. నడుచుకుంటూ వెళ్తే ఒక 6 minutes ఎంతో చూపించింది. సో ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అక్కడి నుంచి అక్కడికి 120 rupees అడిగారు గైస్ ఆటో. సో ఇంకా వాక్ చేసుకుంటూనే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మెట్రో ఎగ్జిట్ గేట్ 2 దగ్గర నుంచి అయితే ఇంకా చాలా దగ్గర. మేము 1 కి వెళ్ళాం కాబట్టి కొంచెం దూరం అయింది. ఫైనల్లీ స్టోర్ కి అయితే రీచ్ అయిపోయాము. గైస్, ఐ వాజ్ అట్ అర్బాస్ టెక్స్టైల్స్. కొత్త బ్రాంచ్ లో అయితే ఉన్నాను. చాలా బాగుంది కొత్త బ్రాంచ్ అయితే. కానీ ఇక్కడ ఎంతవరకు వీడియో ఎలా చేస్తారో అయితే తెలీదు. మాక్సిమం ట్రై చేస్తాను. మెట్రోలో రావడం అయితే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. చాలా మంది జనం ఉన్నారు, ప్లస్ నించోడానికి కూడా ప్లేస్ లేదు. సో ఇక్కడ వీడియో ఎలా చేస్తే తీస్తాను. సో ఇప్పుడు వెళ్ళి షాపింగ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ షాపింగ్ అయితే వచ్చేసాం మేము. మా ఫ్రెండ్ కి సారీస్ కావాలంటే తన కోసం నేను తోడొచ్చాను గైస్. నేనేం షాపింగ్ చేయట్లేదు. ఎప్పుడు షాపింగ్ అయినా అనుకుంటారు చాలా మంది. నేనైతే షాపింగ్ చేయలేదు ఈసారి. మా ఫ్రెండ్ కోసం అయితే వచ్చాను నేను. వాళ్ళు స్టార్టింగ్ అయితే వీడియో అలౌ చేయలేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ మేనేజర్ ని అడిగి చెప్పారంట. సో వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను మొత్తం పర్మిషన్స్ అన్ని తీసుకున్న తర్వాతే వీడియో రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ స్టోర్ లో ఆఫర్స్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయని చెప్పి ఈ స్టోర్ కి అయితే వచ్చాం మేము. నేనైతే ఈ స్టోర్ కి రావడం ఇదే ఫస్ట్ టైం గైస్. బట్ మా ఫ్రెండ్ అయితే చాలా సార్లు వచ్చింది. తనకి చాలా ఐడియా ఉంది కూడా, ఏ సారీస్ ఎక్కడెక్కడ ఉంటాయని కూడా తనకి తెలుసు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే మొత్తం రిలేటివ్స్ అందరికి ఇక్కడ సారీస్ తీసుకుందాం అని చెప్పి బల్క్ లో కావాలి కాబట్టి ఈ స్టోర్ కి అయితే వచ్చాము. లేదు ఒక 1-2 సారీస్ అయితే దగ్గరలో ఎక్కడైనా తీసేసుకుందాం అనుకున్నాం, కానీ బల్క్ లో కావాలి కాబట్టి ఈ స్టోర్ అయితే బెస్ట్ అని చెప్పి తనే తీసుకొచ్చింది. నాకు అసలు ఐడియా లేదు ఈ స్టోర్ కోసం ఇది ఉందనే నాకు తెలియదు. అండ్ ఇది అస్సలు పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నేను వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను గైస్, వీడియో తీసుకుంటాను నేను అని చెప్పి. సో వాళ్ళైతే నన్ను ఏం అపాయింట్ చేసుకోలేదు. అండ్ ఇది పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు. నేను నా డబ్బులతో కొనుక్కున్నాను, మా ఫ్రెండ్ తన డబ్బులతో కొనుక్కుంది ఇవన్నీ. సో దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. నేను ఫస్టే చెప్తున్నాను ఇది. అండ్ వాళ్ళ దగ్గర నాకు ప్రైజెస్ అండ్ క్వాలిటీ రెండు నచ్చాయి కాబట్టి నేను వీడియో తీసుకుంటానని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. లేకపోతే నేను అసలు వీడియో కూడా రికార్డ్ చేసేదాన్ని కాదు. నాలాగా ఇప్పటి వరకు ఎవరైనా ఈ స్టోర్ గురించి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని వీడియో చేస్తున్నాను తప్ప పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు. ఇక్కడ ఫస్ట్ ఒక ఆరెంజ్ కలర్ సారీ సెలెక్ట్ చేసాం కదా, అందులోనే కలర్స్ చూస్తుంది అనమాట మా ఫ్రెండ్. అండ్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ లో వచ్చింది. మీకు వీడియోలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, బట్ ఈ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ సేమ్ ఇంకా అదే మోడల్ లో ఈ వైన్ కలర్ సారీ అయితే చూసాము విత్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, బట్ డార్క్ కలర్ కదా అని చెప్పి ఆలోచిస్తున్నాము. బట్ ఈ కలర్ అయితే నాకైతే చాలా నచ్చింది. అండ్ ప్రింట్ అంతా కూడా ఈ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నాము. సో ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా మా ఇద్దరికి చాలా నచ్చింది. సో ఈ రెండిట్లో ఇప్పుడు ఏం తీసుకోవాలా అని చెప్పి ఫైనలైజ్ చేసుకుంటున్నాము. రెండు సారీస్ కూడా చాలా బాగున్నాయి, బట్ రెండిట్లో మాకు ఏది ఫైనల్ చేసుకోవాలో తెలియలేదు. ఇంకా ఫైనల్లీ వాళ్ళకి వీడియో కాల్ చేసి అడిగితే ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ లేదన్నారంట. సో ఈ కలరే తీసుకున్నాము ఫైనల్లీ. ఈ సారీకి అయితే ఒక సైడ్ అయితే పెద్ద బార్డర్ వచ్చింది అండ్ ఇంకొక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. అదైతే చాలా హైలైట్ అయింది సారీ మొత్తానికి. అండ్ ఈ ఆరెంజ్ కలర్ సారీ అయితే నాకు చాలా నచ్చింది. పట్టు లుక్ వచ్చింది గైస్. కానీ నా దగ్గర ఇలాంటి షేడ్ ఆల్రెడీ ఉన్నది, ఇంకా అది ఓపెన్ కూడా చేయలేదు, దేనికి స్టైల్ కూడా చేయలేదు. సో అందుకని తీసుకోలేదు. ఈ సారీ కూడా అరౌండ్ 600 అంత రేంజ్ లోనే ఉంది. చాలా నచ్చింది నాకైతే. అండ్ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న సారీస్ అన్ని ఒక్కొక్క పీస్ ని ఇట్లా డిస్ప్లే కింద
ఉంచుతారనమాట. సో, వచ్చిన వాళ్ళకి ఈజీగా చూసుకోవడానికి ఉంటదని చెప్పి మనం అక్కడ చూసుకొని మనకేమైనా సారీ నచ్చితే వాళ్ళని కలర్స్ అడిగితే వాళ్ళు అందులో కలర్స్ చూపిస్తారనమాట. వాళ్ళ దగ్గరున్న సారీస్ అన్నీ అయితే ఇక్కడ ఇట్లా పెట్టేసి అయితే షోగా పెడతారు. సో, మనకి చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది ఏవే కలెక్షన్ ఉన్నాయని చెప్పి. ఇక్కడైతే వాళ్ళ దగ్గరున్న అన్ని కలెక్షన్స్‌లో కలంకారీ కలెక్షన్ అయితే చాలా బావుంది. ఈ సెట్ అంతా కలంకారీదే. అండ్ మస్ట్రూ సిల్క్ సారీస్ కూడా చాలానే ఉన్నాయి. అవి కూడా చాలా బావున్నాయి. నేను మీకు ఇంకా ముందు వ్లాగ్‌లో రికార్డ్ చేశాను. అది కూడా చూపిస్తాను. డెఫినిట్‌గా మొత్తం వ్లాగ్ చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ సారీస్ అన్ని కూడా సాఫ్ట్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చిన సారీస్ అన్నమాట. ఇవి కూడా చాలానే బాగున్నాయి. కలర్ ఆప్షన్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క సారీలో 6, 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇదైతే హోల్సేల్ షాప్ అర్బాస్ టెక్స్టైల్స్ అనేది. వాళ్ళు సింగిల్ గా కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ ద సేమ్ రేట్ అన్నమాట. అదే మెయిన్ రీజన్ మా ఫ్రెండ్ ఇక్కడికి తీసుకొని రావడానికి అయితే. బట్ బల్క్ గా కావాలంటే బల్క్ గా కూడా ఇస్తారు. అండ్ దాంట్లో ఉండే డిస్కౌంట్ కూడా దానికి ఉంటది. మేము బల్క్ గా అసలు చూడలేదు. అండ్ మస్ట్రూ సిల్క్ సారీస్ కూడా చాలా బాగున్నాయి. ముందు చూపించిన రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే మస్ట్రూ సిల్క్ సారీస్. ఇవైతే చాలా బాగున్నాయి. ఇంకా చాలా సారీసే చూసాను నేను. ఒక్కొక్క దాంట్లో మనకి 6, 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దట్స్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని అర్బాస్ టెక్స్టైల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటది. వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు మీకు. నాకైతే అంత డీటెయిల్స్ తెలియవు. నేను ప్రతిదీ ప్రైస్ తో సహా చెప్పలేను మీకు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళ ప్రైస్ తో సహా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అండ్ వీళ్ళ దగ్గర అయితే మస్ట్రూ సిల్క్ సారీస్ అయితే చాలానే కలెక్షన్ ఉంది. మస్ట్రూ సిల్క్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే నేను అసలు చెప్పలేను గైస్. మీరు వీడియోలో ఇక్కడ నుంచి మీరు చూస్తున్నవన్నీ మస్ట్రూ సిల్క్ సారీసే. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉండింది. బయట ఇప్పుడు మార్కెట్ లో మస్ట్రూ సిల్క్ సారీస్ అయితే లైక్ వీవింగ్ మిస్టేక్ సారీసే 14,000 నుంచి 15,000 వరకు సేల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏ సారీ కూడా 5,000 మించి అయితే లేదు. స్టార్టింగ్ 2,000 నుంచి స్టార్టింగ్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. బట్ డిజైన్స్ అవి ఎలా వచ్చాయో 2,000కి నాకు అంత గుర్తులేదు. మీకు ఇక్కడ ఏవైనా సారీ నచ్చితే డూ చెక్అవుట్ దర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నాకైతే ఈ గ్రీన్ కలర్ సారీ చాలా నచ్చింది. బట్ నా దగ్గర ఇప్పటికే చాలా సారీస్ ఉన్నాయి. అవి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్టైల్ చేయని సారీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకుంటే మమ్మీ ఖచ్చితంగా నన్ను తిడతారు. సో అందుకని నేను ఏ సారీ కూడా తీసుకోలేదు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న సెక్షన్ అంతా కూడా ప్యూర్ మస్ట్రూ సిల్క్ సారీస్ అన్నమాట. నేను వాళ్ళ దగ్గర మైసూర్ సిల్క్ ఉందేమో కూడా అడిగాను. బట్ లేవంట. బట్ మస్ట్రూ సిల్క్ సారీస్ అయితే నాకు ఎంత నచ్చాయంటే లుక్ ఎట్ దట్ షైన్ గైస్. షైన్ చూస్తే అర్థమైపోతాయి మనకి సారీ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. అంత బాగున్నాయి మస్ట్రూ సిల్క్ సారీస్ అయితే. నాకైతే చాలానే నచ్చాయి. అలా అక్కడ సారీస్ చూస్తుంటే నాకు ఈ పింక్ కలర్ సారీ అయితే కనిపించింది. ఈ పింక్ కలర్ సారీ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ నాకు చాలా యూనిక్ గా అనిపించింది. లాస్ట్ వరకు ఈ సారీ తీసుకుందామనే అనుకున్నాను. బట్ ఫైనల్లీ తీసుకోలేదు ఈ సారీ అయితే నేను. ఎందుకంటే హారిజాంటల్ గా వర్క్ వచ్చింది కదా, నాకు అంత సూట్ అవ్వదు అనిపించింది. సో అందుకని ఇది తీసుకోలేదు. అండ్ ఇవన్నీ కూడా కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ అంట గైస్. దీనికి ఒక సెక్షనే ఉంది. అండ్ ఇక్కడ ఇదే సెక్షన్ లో అయితే కుప్పడం పట్టు, ఉప్పాడ పట్టు, పెద్దవాళ్ళు కట్టుకునే సారీస్ అన్ని ఈ సెక్షన్ లో అయితే ఉన్నాయి. అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక్కడికి బిజినెస్ చేసే వాళ్ళే వస్తున్నారు. ఇక్కడ నుంచి బల్క్ లో సారీస్ తీసుకొని వెళ్ళి వాళ్ళు బిజినెస్ లో సేల్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఈ ఆరెంజ్ కలర్ సారీ అయితే నాకు చాలా నచ్చింది. ఆల్ ఓవర్ ఆరెంజ్ కలర్ వచ్చింది. బట్ బ్లౌజ్ చూసేటప్పటికి ఇట్లా వైలెట్ కలర్ వచ్చింది. సో అదైతే నాకు నచ్చలేదు. కాంట్రాస్ట్ వచ్చింది కానీ దానికి డిజైన్ కూడా ఏం లేదు. కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది. సో వేరే సారీ మీద బ్లౌజ్ వేసుకున్నట్టు ఉంటది అనుకున్నాను. బట్ ఈ ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుంది. మేబీ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చి ఉంటే ఈ సారీ డెఫినెట్ గా తీసుకునే
తీసుకునేదాన్ని. నాకు ఈ సారీ అయితే అంత నచ్చింది. ఇంకా ఈ పింక్ కలర్ సారీ తీసుకుందామా అన్నట్టు చూస్తున్నాను. అందులో కలర్స్ కూడా తీపిచ్చాను. బట్ పింకే బాగుందనిపించింది. సో ఇంకా ఈ హారిజాంటల్ డిజైన్ సూట్ అవుదు అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇంకా తీసుకోవడం అని చెప్పేసి ఇది కూడా లైట్ తీసుకున్నాను ఇంకా. బట్ ఇంకా నాకు ఆరెంజ్ కలర్ సారీయే నచ్చింది. సో ఇంకా మస్ట్రూ సిల్క్ లో ఆరెంజ్ కలర్ లో ఏమేం సారీస్ ఉన్నాయో చూపించండి అని అడిగాను. సో వాళ్ళు నాకు ఇవైతే చూపించారు. ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే మోడల్ లా అనిపించింది నాకు. సో అందుకని ఇది కూడా తీసుకోలేదు. బట్ ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుంది. ఇట్లా బ్రైట్ ఆరెంజ్ కలర్ లో సారీ కావాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది. దట్టు మష్రూమ్ సిల్క్ అయితే నాకు ఇంకా బాగుంటది అనిపించింది, కానీ నాకు అంత నచ్చలేదు సారీస్ ఏవి కూడా. సో ఈ లోపు మా ఫ్రెండ్ కి అయితే ఈ సారీస్ నచ్చాయి. ఒకేలాంటి సారీస్ 3-4 కలర్స్ కావాలని అడిగింది. సో ఇక్కడ కలర్స్ అయితే చూస్తున్నాము. అన్ని కలర్స్ సూట్ అయ్యేలాగా ఏదైనా ఒక సారీ డిజైన్ నచ్చితే అందులోనే ఇంక మొత్తం కలర్స్ తీసేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇక్కడ 6 కలర్స్ ఉన్నాయి. బట్ మాకు ఇక్కడ 3 నచ్చాయి. ఇంకా ఆల్మోస్ట్ అందరి దగ్గర మెజారిటీ ఆఫ్ ద కలర్స్ ఉన్నాయి. సో అందుకని ఈ సారీలో ఒక 2 సారీస్ తీసుకున్నాము. ఇక్కడ ఈ బ్లూ కలర్ సారీ ఉంది కదా, ఇది పట్టు ఫినిషింగ్ లో వచ్చింది. ఫస్ట్ లో మనం ఆరెంజ్ కలర్ సారీస్ చూసాం కదా, అందులోనే కలర్స్ అన్నమాట ఇవి. సో మా ఫ్రెండ్ అయితే ఇంటికి ఫొటోస్ పెట్టి ఏ కలర్ కావాలి అని చూస్ చేసుకోమంటుంది. వాళ్ళ రిలేటివ్స్ అయితే ఈ కలర్ చూస్ చేసుకున్నారు. ఈ కలర్ అయితే చాలా బాగుంది. పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చి చాలా నీట్ గా కనిపిస్తుంది. అండ్ రిచ్ లుక్ ఉంది గైస్. ఇది 600 ఎంతో పడింది అంతే ఒక్కసారి. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. లెహెంగాస్ చేసుకునే వాళ్ళకి కూడా ఇలాంటి సారీస్ అయితే చాలా బాగుంటాయి. నాకు ఈ మస్ట్రూ సిల్క్ సారీ గ్రీన్ కలర్ ది స్టార్టింగ్ లో నచ్చింది కదా, అదొకసారి ట్రై చేయాలనిపించింది. సో ట్రై చేసి చూసుకుంటున్నాను అనమాట. చిన్న బార్డర్ వచ్చింది కదా, ఎలా కనిపిస్తుంది ఏంటి అని. ఆ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా ఈ వైలెట్ కలర్ సారీ కూడా నాకు చాలా నచ్చింది. బట్ ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్నట్టుంది. అండ్ ట్రై చేసి చూసాను ఇది కూడా, బట్ నాకు అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. సో అందుకని ఇది కూడా లైట్ తీసుకున్నాను. అండ్ ఈ సారీస్ అయితే ప్యూర్ మస్ట్రూ సిల్క్ అంట. 3000 చేంజ్ అరౌండ్ ఉండింది. ఇంకా అంత కాస్ట్ పెట్టి సాటిస్ఫై అవ్వకుండా ఎందుకు తీసుకోవడం అని చెప్పి తీసుకోలేదు. స్టోర్ అంతా అప్పటికే ఖాళీ అయిపోయింది. 8:15 or 8:20 అయింది టైం అప్పటికి. ఆ టైంలో నేను పైకి వెళ్ళి 2 డ్రెస్సెస్ చూస్ చేసుకుని అయితే వచ్చాను. అండ్ ఈ స్టోర్ లో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లోర్ లో అయితే ఉంటాయి. ఎక్కడ షాపింగ్ చేసింది ఆ ఫ్లోర్ లోనే బిల్లింగ్ వేయించుకోవాలి. వేరే ఫ్లోర్ లో అయితే అస్సలు బిల్లింగ్ చేయరు. గైస్ డన్ విత్ ద షాపింగ్. నేను 2 కుర్తా సెట్స్ తీసుకున్నాను. అది షూట్ చేయడానికి కుదరలేదు. నేను ఇంటికి వెళ్ళకైతే చూపిస్తాను. ఇట్స్ ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. షాప్ అంతా క్లోజ్ చేస్తారు. సో సీ యూ. మళ్ళీ మెట్రోలో వెళ్ళాను. అండ్ ఇంకా బిల్ పే చేసేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అప్పటికి నా ఫోన్ లో ఓన్లీ 2% ఛార్జింగ్ మాత్రమే ఉండింది. సో ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.